పుష్ప 2 మ్యూజిక్ విషయంలో పెద్ద చర్చ జరిగింది. పుష్ప పార్ట్ 1 కి దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. సినిమా సక్సెస్ లో ప్రధాన భూమిక పోషించాడు. పుష్ప 2 మ్యూజిక్ విషయంలో ఎవరికి ఎలాంటి సందేహాలు లేవు. అయితే చివరి నిమిషంలో ఈ మ్యూజిక్ గేమ్ మారింది. సడన్ గా ప్రాజెక్ట్ లోకి తమన్, శ్యామ్ సిహెచ్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ ఎంటర్ అయ్యారు. దీనికి కారణం రే రికార్డింగ్ కు సరైన సమయం లేకపోవడంతో డైరెక్టర్ సుకుమార్ ఆ ఇద్దరిని ప్రాజెక్ట్ లోకి లాక్కొచ్చారు. విడివిడిగా ట్రాక్స్ చేయించారు. మొన్ననే పుష్ప ట్రైలర్ బయటకొచ్చింది. ఈ ట్రైలర్ మ్యూజిక్ తమన్, శ్యామ్ గానీ చేస్తారేమో అనుకున్నారంట. నిజానికి వాళ్ళిద్దరూ సపరేట్ గా ట్రైలర్ కోసం మ్యూజిక్ చేశారు. కానీ అల్టిమేట్ గా సుకుమార్ కి దేవిశ్రీ ప్రసాద్ చేసిందే నచ్చింది. దీంతో దేవి మ్యూజిక్ తోనే ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఇప్పుడు సినిమాలో కూడా ఇదే జరుగుతుందని తెలుస్తుంది. పుష్ప ఆర్ఆర్ వర్క్ పెండింగ్ లో పడిందనే మాట వాస్తవం. నిర్మాతల నుంచి ఒక రకమైన ఒత్తిడి ఎదురైంది. దీంతో సుకుమార్ పని ఫాస్ట్ గా జరగటానికి ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ ని తీసుకొచ్చారు. అయితే ఆయన గురి మాత్రం దేవిపైనే ఉంది. వేగంగా పని జరుగుతుందని ప్రొడ్యూసర్స్ ని సంతృప్తి పరచడానికి తప్పితే దేవి మాస్టర్ ట్రాక్స్ పైనే సుకుమార్ కి పూర్తి నమ్మకం. నిజానికి ఏ దర్శకుడు కూడా చివరి నిమిషంలో మ్యూజిక్ ని మార్చారని అనుకోరు. అందులోనూ పుష్ప పార్ట్ 1 జనాలు చూశారు. ప్రేక్షకులకు మ్యూజిక్ రిజిస్టర్ అయిపోయింది. ఒకవేళ సెకండ్ పార్ట్ కి బీజియం చేయాలన్నా మాస్టర్ ట్రాక్ దేవిశ్రీ దగ్గర ఉంటుంది. ఆ మాస్టర్ ట్రాక్స్ ప్రకారమే చేయాలి. కొత్తగా ప్రయత్నిస్తే రిజిస్టర్ కాకపోయే ప్రమాదం కూడా ఉంది. ఇవన్నీ కూడా సుకుమార్ కు తెలుసు. కానీ ప్రొడ్యూసర్ల గౌరవార్థం అన్నట్లుగానే తమన్, శ్యామ్ సిహెచ్ ప్రాజెక్ట్లోకి వచ్చారు. సినిమాలో కూడా ఒరిజినల్ స్కోర్ దేవిశ్రీదే ఉంటుందని తెలుస్తోంది. టైటిల్ క్రెడిట్ లో కూడా మ్యూజిక్ సంబంధించిన మొత్తం క్రెడిట్ దేవికి వస్తుంది. ఒకవేళ కొత్తగా వచ్చిన వారికి క్రెడిట్ ఇవ్వాలనుకుంటే స్పెషల్ థ్యాంక్స్ ఇచ్చే అవకాశమే ఉంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో తమన్ దారుణంగా ట్రోల్ అవుతున్నారు. ఒక సినిమాకి 5-6 మ్యూజిక్ డైరెక్టర్స్ పనిచేయడంపై గతంలో ఘాటుగా స్పందించారు తమన్. ఒక ప్రాజెక్ట్ కి 4 మ్యూజిక్ డైరెక్టర్స్ ఉండటం అనేది పెళ్ళొకరితో, శోభనం మరొకరితో అన్నట్టుగా ఉంటుందని మోటు పోలిక తెచ్చారు. ఇప్పుడు ఆ స్టేట్మెంట్ ని పట్టుకుని సోషల్ మీడియాలో తమన్ని ట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి ఎప్పుడో ఇచ్చిన స్టేట్మెంట్ తమన్కి బూమరాంగ్ లా తగిలింది.